మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో సిలువే నా విందు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మెట్రో టీవీ ప్రేక్షకులకు క్రైస్తవ సమాజానికి శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక కీర్తన పాడుకొని ప్రభునామాన్ని మహిమపరుద్దాము. యేసుక్రీస్తు నాకు బలమాయే, నాకెంతో ఆనందం. యేసుక్రీస్తు నాకు బలమాయే, నాకెంతో ఆనందం. ఎటు తోచని పరిస్థితిలో నా యేసుని తలచాను. ఎటు తోచని పరిస్థితిలో నా యేసుని తలచాను. నా స్థితి గమనించాడు, తన శక్తితో నింపాడు. నా స్థితి గమనించాడు, తన శక్తితో నింపాడు. నా హృదయము ప్రభుదాయే, ప్రభు జీవము నాదాయే. నా హృదయము ప్రభుదాయే, ప్రభు జీవము నాదాయే. యేసుక్రీస్తు నాకు బలమాయే, నాకెంతో ఆనందం. నా యౌవన కాలమంతా, నా జీవిత కాలమంతా, నా యౌవన కాలమంతా, నా జీవిత కాలమంతా ప్రభు నామమే పాడెదను, ప్రభు సేవయే చేసెదను. ప్రభు నామమే పాడెదను, ప్రభు సేవయే చేసెదను. నా హృదయము ప్రభుదాయే, ప్రభు జీవము నాదాయే. నా హృదయము ప్రభుదాయే, ప్రభు జీవము నాదాయే. యేసుక్రీస్తు నాకు బలమాయే, నాకెంతో ఆనందం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని జనమా, మరి ఎవరు పరిశుద్ధులు రాసిన పాటను యేసుక్రీస్తు నాకు బలమాయే, నాకెంతో ఆనందం. ఈ మాట మటుకు మరి భక్తుడైన దావీదు మరి 18వ కీర్తనలో మనం చూడగలుగుతాం. యెహోవా నాకు బలము అని. నిజముగా మరి ఇట్స్ అన్ ఎక్స్చేంజ్. నా హృదయము ప్రభుదాయే, ప్రభు జీవము నాదాయే. మన హృదయము దేవునికి ఇవ్వకపోతే దేవుని జీవము మనము స్వంతము చేసుకోలేము. మరొకసారి చెప్తున్నానండి, మన హృదయము దేవుని యొక్క సన్నిధానంలో మనము అర్పణ చేసుకోకపోతే, మనము సమర్పించుకొనకపోతే, లేదా మన నడవడిని, మన స్థితిని మనం ప్రభువుకి అర్పించుకోకపోతే దేవుని యొక్క జీవము మన స్వంతము కాదు. ప్రియమైన వారులారా, ఈ లోకంలో జీవం ఉన్నది, కానీ దేవుడు మనకు అనుగ్రహించే జీవం ఎటువంటిదంటే ఒక సమృద్ధి అయిన జీవాన్ని దేవుడు తన మందకి ఇవ్వాలనుకుంటా ఉన్నాడు. మంచి కాపరి అయిన యేసయ్య మన ప్రధాన కాపరి.
మరి మనలను ఆయన నడిపించాలనుకుంటున్నాడు. ఒక కాపరి యొక్క సంరక్షణలో మనం పెంచబడటము, మనం నడిపించబడటము మరి మనకెంతైనా అవసరమై ఉన్నది. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనము. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునగాక. యేసుక్రీస్తు యుగయుగములకు మహిమ కలుగునగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని జనమా, దేవుని జనాంగమా, ఈ యొక్క చివరి దినాలలో మరి ఈ యొక్క అంత్య దినములలో మనమేమీ భయపడవలసిన అవసరం లేనే లేదు. ఎందుకంటే పరిశుద్ధమైన లేఖనము, పరిశుద్ధమైన గ్రంథము మన చేతిలో ఉన్నది. ద హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథము మన చేతిలో ఉంది గనక దేవుని యొక్క వాక్యమే మనకు దీపము, త్రోవ గనుక మరి ఈ యొక్క వాక్యాన్ని మనము చదివి గ్రహించి దేవుని యొక్క నిబంధన వాక్యమును మన హృదయములో మనం ప్రతిష్ఠించుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యము మనకు జీవముగా, ఒక సమృద్ధి అయిన జీవముగా, దేవుని యొక్క నిండారైన మహిమ మన జీవితంలో ప్రవహించటానికి ఎంతో ఆస్కారమై ఉన్నది. మన ప్రధాన కాపరి అయిన మన ప్రభువు, మనము దేవుని యొక్క సంరక్షణలో పెంచబడుతూ ఉన్నప్పుడు దుష్టుడైన అపవాది మరి వాడు తోడేలు వలె వచ్చి మనలను ఎత్తుకొని పోవటానికి లేదా మనలను నశింప చేయటానికి వాడికి ఎటువంటి అధికారం లేదు. ఎందుకంటే మన ప్రధాన కాపరి అయిన దేవుని యొక్క సంరక్షణలో మనము నడిపించబడతా ఉన్నాం. మనము ఈ లోకంలో కాపరి లేని గొర్రెలంగా ఉండట్లేదు. ఒకప్పుడు మనము దేవుని యొక్క కనికరాన్ని పొందుకోలేదు, కానీ ఇప్పుడైతే మనము దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుకున్నాము గనక, దేవుని యొక్క కృప మన మీద అపరిమితముగా ఉన్నది గనక మరి దేవుని యొక్క వాత్సల్యము చేత దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటూ తన సత్య మార్గానికి దేవుడు మనలను ఆకర్షింపజేసి దేవునితో మనం చేసుకున్న నిబంధన, దేవునితో మనం చేసుకున్న మరి ఒప్పందమును సమ్మతించి మనం దేవుని యొక్క మార్గములో నడిచినట్లయితే మరి ఆత్మానుసారమైన, ఆత్మ సంబంధమైన ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, మన జీవితంలో మనం తీసుకోవలసిన నిర్ణయాలు, మన జీవితంలో మనకొచ్చే మలుపులు సమస్తము అవి చిన్నవైనప్పటికీ పెద్దవైనప్పటికీ, నాకు బాగా జ్ఞాపకం ఉందండి. నా యొక్క స్కూలింగ్ డేస్లో నుంచే మరి దేవుని యొక్క సన్నిధానానికి నేను ఆకర్షించబడిన తర్వాత ప్రతి చిన్న విషయంలో దేవుడి మీద ఆధారపడటం నేను అలవాటు చేసుకున్నాను. పెన్లో రిఫిల్ అయిపోయినా కానీ అమ్మను నాన్నను నేను అడగొచ్చు, కానీ మొదటిగా నేను ప్రభుని అడిగిన తర్వాతే అమ్మ నాన్నని నేను అడిగేదాన్ని. ప్రభా, రిఫిల్ అయిపోయింది ప్రభా, నాకు ఒక మంచి పెన్ ఇవ్వని. అలా నా జీవితంలో నేను ప్రతి విషయంలో, అది ఎంత చిన్నదైనప్పటికీ, ఎంత పెద్ద విషయమైనప్పటికీ, నేను దేవుని యొక్క సన్నిధానంలో దేవుడి మీద ఆధారపడటం, దేవుని యొక్క సహాయాన్ని నేను యాక్సెస్ చేసుకోవటము నేను అలవాటు చేసుకున్నాను. ప్రియమైన వారులారా, ఈ విధముగా మనం ఉన్నప్పుడు మన జీవితంలో ప్రాముఖ్యమైన అంశాలు, మరి ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకునేటప్పుడు కూడా సాతానుడు మనలను త్రోవ తప్పించకుండా, లేదా మనము ప్రకృతి సంబంధముగా, లౌకికంగా ఏ నిర్ణయం తీసుకోనకుండా మరి ప్రభువారి యొక్క జ్ఞానము మనం ఆశ్రయించినప్పుడు దేవుడు మనకు ఆలోచనకర్తగా ఉండి
మన జీవితంలో అపాయాలు రాకుండా, కీడు సంభవించకుండా, మరి దుర్ఘటనలు మనం ఎదుర్కొనకుండా దేవుని యొక్క నడిపింపులో మనము నడిపించబడతాం. అనేకమైన సార్లు దేవుని యొక్క సన్నిధానంలో విచారణ చేయకుండా, దేవునికి చోటు ఇవ్వకుండా, దేవునితో ఆలోచన చేయకుండా, దేవుని జ్ఞానాన్ని ఆశ్రయించకుండా మానవుడు అనేకమైన నిర్ణయాలు తీసుకొని మరి తద్వారా మరి అనేకమైన దుఃఖానికి సంబంధించిన ఒక గాయముతో కూడిన ఒక జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, మనము మన హృదయాన్ని దేవునికి సంపూర్ణముగా మనం ఇచ్చినప్పుడు, దేవుని యొక్క అధికారానికి మనం ఒప్పుకున్నప్పుడు, మన జీవితంలో ఉండే ప్రతి విషయంలో దేవుని యొక్క నడిపింపు కొరకు, దేవుని యొక్క ప్రణాళిక కొరకు, దేవుని యొక్క ఆలోచన కొరకు మనం కనిపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన తలంపులకు ఆయన కావలి కాసి ఏ విధము చేతనైనా మనకొక సైన్ దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. లేదా ఆయన మన యొక్క మార్గములను సరళపరచువాడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, మరి దేవుని యొక్క ఆలోచన పొందుకోవడము, దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించటము, దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకొనటము, మరి మనము పాత నిబంధన పరిశుద్ధుల జీవితాల్లో మనం చూసినప్పుడు, క్రొత్త నిబంధన పరిశుద్ధుల జీవితాల్లో కూడా మనం చూసినప్పుడు దేవుని ఆత్మ ఎంతో తేటగా, ఎంతో స్పష్టంగా మరి మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కేవలము దేవుని యొక్క సన్నిధానంలో మనం విచారణ చేసే స్థితిలో మనం ఉన్నప్పుడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని మార్గంలో షార్ట్ కట్స్ ఏమీ లేవండి. షార్ట్ కట్స్ ద్వారా మరి నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే, సేవకుల దగ్గరికి, వాళ్ళు ఉండేది ఏపీ, ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, కానీ వారు హైదరాబాద్కు వచ్చి ప్రతి ఆదివారం కుటుంబంతో సండే సర్వీస్ చూసుకొని వెళ్తారు. నేను ఒక సిస్టర్ ద్వారా విన్నాను, చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు ఏపీలో సంఘాలు లేవా? ఆంధ్రప్రదేశ్లో సంఘాలు లేవా? దైవ సేవకులు లేరా? దేవుని జీవము లేదా? దేవుని జీవం ప్రవహించట్లేదా? ఎందుకు ఏపీ నుండి ప్రతి ఆదివారం కుటుంబంతో హైదరాబాద్కు వచ్చి మరి సర్వీస్ అటెండ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అవుతున్నారు? దీనికి కారణం ఏంటి అని నేను వారిని అడిగినప్పుడు వారు అంటున్న మాట ఏంటంటే, అక్కడున్న సేవకులు ప్రవచిస్తారు, ప్రవచించడం వల్ల మీకు ఏం లాభం ఉంది అని అడిగాను. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఏదైనా అపాయం వచ్చినప్పుడు వాళ్ళు ప్రవచిస్తారు కదా, అపాయాన్ని మనం తప్పించుకోవచ్చు అంటున్నారు. ప్రియమైన వారులారా, ఒక ప్రాఫెసీ కొరకు, ఒక దైవ దర్శనము కొరకు మనము మరి దేవుడి మీద ఆధారపడకుండా, మరి డైరెక్ట్గా దేవునితో మనకి ఒక కాంటాక్ట్ లేకుండా, మరి సేవకుల ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం అన్నది మరి అంత సమంజసం కాదని నాకు అనిపిస్తూ ఉంది. దేవుని రక్తంతో మనం కడగబడినప్పుడు, మన పాపములు క్షమించబడినప్పుడు, దేవుని ఆత్మతో మన హృదయం శుద్ధీకరించబడినప్పుడు, ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక మార్పు మనలో జరుగుతున్నప్పుడు, మన యొక్క మనస్సాక్షిని దేవుడు శుద్ధీకరిస్తున్నప్పుడు, మన ఆంతర్యాన్ని మనం చూసుకుంటున్నప్పుడు, దేవుని యొక్క వెలుగులో పనికిమాలిన తీగలను ఆయన తీసివేసి మనం ఫలించవలనని మరి ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నచ్చనివి, మెచ్చనివి, మరి ఆయా శరీర సంబంధమైన కార్యములు, వాటన్నిటి నుండి మనం విడిపించబడినప్పుడు, మన హృదయపూర్వకముగా దేవుని యొక్క సన్నిధానంలో మనం గోజాడుకుంటున్నప్పుడు, దేవుడు నిశ్చయముగా తన జ్ఞానము, తన బుద్ధి, మరి తన యొక్క వివేకము మనకు అనుగ్రహించి ఆయన మనలను కంచెవేసి కాపాడి మనలను భద్రపరచగలిగిన దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా,
చూడండి, యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారము చేయుటకు, మరి ఇటువంటి వాతావరణము, ఆత్మ సంబంధమైన వాతావరణాన్ని మనం ఉంచుకొనగలిగితే ప్రియమైన వారులారా, నిజముగా మన ద్వారా ఎటువంటి పొరపాట్లు, మరి ఎటువంటి నష్టాలు మనకు కానీ ఇతరులకు కానీ మరి కలగకుండా మనం చూసుకోగలుగుతాము. మరొక వాక్యము, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనము, మనకు ఒక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయు వారికి అధికారము లేదు. వేటి రక్తము పాప పరిహార్థముగా పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుని చేత తేబడును, ఆ జంతువుల కలేబరములు శిబిరమునకు వెలుపట దహించబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ప్రియమైన వారులారా, మానవుడు మరి ఎంత హీనమైన స్థితిలో, ఎంత దిగజారిన స్థితిలో, మరి ఎంత దూరస్తుడుగా ఉన్నప్పటికీ దేవుని వైపు తిరిగి మరలినప్పుడు, దేవుని మార్గంలో తిరిగినప్పుడు, మరి తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్లుగా మనం తిరిగి దేవుని యొక్క సన్నిధానంలో దేవునితో సమాధాన పడినప్పుడు దేవుడు మనకెంత ఆధిక్యత, ధన్యత ఇస్తున్నాడంటే, మానవుడి పక్షమున ప్రభువే గవిని వెలుపట మన కొరకు శ్రమ పొందాడు. ప్రియమైన వారులారా, మనం శ్రమ అనుభవించవలసిన అవసరం లేదు. మన దోషమును బట్టి, మన పాపమును బట్టి ఆయన ప్రతీకారం చేయట్లేదు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజమాడు వాడు కాడు అని దేవుని ఒక వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, మరి దేవుడు అంత వాత్సల్యపూర్ణుడై మన పట్ల ఉంటుండగా మనము కూడా, మనకు ఒక బలిపీఠం ఉన్నది. ఆ బలిపీఠం యొద్దకు నీవు నేను వచ్చినట్లయితే, ఆ బలిపీఠం యొద్దకు మనం వచ్చి మన ప్రాణాత్మ శరీరములను ప్రభు సన్నిధిలో మరి శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచుకుంటూ, ఆ విధంగా ఎప్పటి వరకు అంటే ఆయన మహిమలో, ఆయన రాజ్యములో మనం చేరేంత వరకు, ఏ పని చేస్తున్నప్పటికీ, మనం ఉద్యోగం చేసినా, మన వ్యాపారం చేసినా, మరి పొలంలో పని చేసినా, ఏ పని చేసినప్పటికీ, ఒక గృహిణిగా మనమున్నా, మరి ఏ స్థితిగతుల్లో మనం ఉన్నప్పటికీ, ప్రియమైన వారులారా, మనము ఈ లోకములో మరి అలర్ట్గా ఉన్నట్లయితే, మన ఆత్మ విషయంలో మనము చింత కలిగి, వేదన కలిగి, దేవుని యొక్క స్వరూపంలో మార్చబడాలనే ఒక తీవ్రత మనలో ఉన్నట్లయితే, దేవుడు ఖచ్చితంగా చల్లారిన స్థితి నుండి దేవుడు విడిపిస్తాడు. వెనకబడిన స్థితి నుండి దేవుడు మనలను విడిపిస్తాడు. ప్రకృతి సంబంధమైన జీవితం నుండి దేవుడు మనలను విడిపిస్తాడు. లోక సంబంధులుగా, భూ సంబంధులుగా, వాటి స్థితిగతుల నుండి ప్రభు మనలను విడిపించగలిగిన వాడుగా ఉన్నాడు. చూడండి 13వ వచనము, కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళుదుము. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు. మన పౌరత్వము పరలోకము. ప్రతిరోజు మనం గుర్తు చేసుకోవాలండి ఈ మాట. మనకిల్లు లేదో, వాకలు లేదో, మనకి ఇది లేదో, అది లేదో, మనము అనుకోవడానికి, బాధపడ్డానికి ఏం ఇష్యూ లేదండి. మనకి నిలవరమైన పట్టణము లేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ లోకం మనకు శాశ్వతము కాదు. ఈ లోకంలో మన జీవితము శాశ్వతము కాదు. ప్రియమైన వారులారా, మన పితరులు ఉన్నారా? మన తాతలు ఉన్నారా? మన తండ్రులు ఉన్నారా? మనం ఉంటామా? కానీ దేవుడు మనకిచ్చిన జీవిత కాలంలో మనము దేవుని యొక్క క్షమాపణ పొందుకున్నప్పుడు, మన పాపములు క్షమించబడినప్పుడు, మన దోషములు క్షమించబడినప్పుడు, మచ్చడాగు ముడత లేకుండా ఒక లోతైన శుద్ధీకరణకి మన జీవితాన్ని మనం అప్పగించుకుంటున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు, త్రియేక దైవానికి మన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు, ఆయన తన యొక్క సర్వాధికారి అయి
మన జీవితంలో ఆయన ఏలుబడి చేయవాడుగా ఉన్నాడు. చూడండి, నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోవుచున్న దానికోసము ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుచు, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జివ్వ ఫలం అర్పించదము. వెండి బంగారములు దేవుడు మనలను అడుగుటలేదు, కానీ హృదయ శుద్ధి, ఒక కడగబడిన హృదయముతో మనం దేవుని స్తుతించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మన జివ్వ ఫలములు మనం అర్పించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఈ విధంగా కుటుంబముతో దేవుని సన్నిధానానికి వెళ్ళటము, వ్యక్తిగతంగా మన గృహంలో మనము ప్రార్థనలు చేసుకోవటము మనకెంతైనా అవసరత ఉన్నది. చూడండి 17వ వచనము, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారే మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసినడలా మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన సేవకులకు, దేవుడు మనకిచ్చిన కాపరి, మరి సేవకులకు మనము లోబడినప్పుడు, దేవుని వాక్యానికి మనము లోబడినప్పుడు ఆటోమేటిక్గా దేవుని సేవకులకు కూడా మనం లోబడతాము. మన సంఘాల్లో కలవరాలు ఉండవు, మన సంఘాలలో రంకెలు ఉండవు, అరుపులు ఉండవు, కేకలు ఉండవు. పాస్టర్ని మనం డామినేట్ చేయము, పాస్టర్ని మనం ఎదిరించము, మాటకు మాట అనము. సంఘానికి శిరస్సై ఉన్న క్రీస్తు సంఘ క్షేమాభివృద్ధి కొరకై దేవుడు తన సేవకులను ఏర్పరచుకున్నాడు గనక దేవునికి లోబడినప్పుడు మరి చాలా సింపుల్గా మనము సేవకుల యొక్క వాక్యానికి, సేవకుల యొక్క నడిపింపుకు కూడా మనం లోబడతాము. ప్రియమైన వారులారా, మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మరి పునరుత్థానం దినమున మన యొక్క ఆత్మలను పరిశుద్ధపరిచి పవిత్రపరచునుగాక. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము నుండి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలసట, మన ప్రాణములు అలసట పడకూడదు. తర్వాత ఏంటి? మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు. ప్రైజ్ ది లార్డ్. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకక ఉండునట్లు. ఈ చివరి దినాల్లో మనకు కావాల్సింది ఓపికండి, దీర్ఘశాంతము, కనిపెట్టుకుని ఉండే అనుభవము. మరి అంత్య దినములలో అందరి మీదను నా ఆత్మను కుమ్మరింతును అని ప్రభువారు సెలవిస్తున్నారు గనుక మరి ఈ యొక్క చివరి దినాల్లో దేవుని యొక్క పరిపూర్ణమైన ఆత్మను మనము పొందుకొని, దేవుని యొక్క ఆత్మ నడిపింపుకు మనం అప్పగించుకొని, దేవుని యొక్క వాక్యాన్ని మరి ఎంతగా మనం చదివి గ్రహించి అనుదినము మరి ఆ యొక్క రోడ్ మ్యాప్, దేవుని యొక్క రాజ్యానికి మనము వెళ్ళినట్లుగా, ప్రయాణం చేయనట్లుగా, ఎక్కడ మనం అలసట పడకుండా, మన ప్రాణములు విసుకనకుండా, సనుగుడు గునుగుడు కాకుండా, నిట్టూర్పు విసుగు లేకుండా, ఆనందముతో సంతోషముతో మన జివ్వ ఫలములను ప్రభుకు అర్పించి ఉన్న దానిలోనే, ఉన్నంతలోనే తృప్తి కలిగి మనం ఈ లోకంలో జీవించినట్లయితే నిశ్చయముగా కట్టబోతున్న సియోను, కట్టబడుతున్న యెరూషలేములో దేవుడు ఒక సమృద్ధి అయిన ప్రవేశాన్ని దేవుడు మీకును నాకును కలగజేసేవాడుగా ఉన్నాడు. ప్రియమైన వారులారా, మరి నా యొక్క ఫోన్ నెంబరు 8555970940. మీకు ఏ యొక్క అవసరత, ప్రార్థన విన్నపం ఉన్నట్లయితే మరి మీరు ఏమి సంకోచించకుండా మీరు ఫోన్ చేయండి. తప్పకుండా నేను ఫోన్ రిసీవ్ చేసుకుంటాను. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని గురించి ఏమైనా
తెలుసుకోవాలనుకున్నా కానీ నాకున్నంతలో మరి నేను మీకు చెప్పగలుగుతాను. ప్రియమైన వారులారా, మరి పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఒక పందెపు రంగం ఉన్నది. మనం ఒక రన్నింగ్ రేస్లో ఉన్నామండి. రన్నింగ్ రేస్లో ఉండేవాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారు, ఎంత మరి ఎవ్రీడే ఏ విధంగా వాళ్ళు ట్రైనప్ అవుతారు, ఎన్ని యాక్టివిటీస్ ఉంటాయి వాళ్ళకి, ఎంత చురుగ్గా ఉంటారు, ఎంత తేలికగా ఉంటారు. మనము కూడా అంతే. ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టే పాపము, సులువుగా వెరీ ఈజీ, చాలా ఈజీగా చిక్కులు పెట్టే పాపం ఉందంటండి. మరి వాటి నుండి మనం విడిపించబడాలంటే మరి దేవుని యొక్క వాక్యం అనే టార్చ్ లైట్ వేసి మనం చూసుకోగలగాలి. ఈ లోకంలో మనము దేవుని వాక్యము చేత మనం విమర్శించుకున్నప్పుడు అందరితో పాటు మనం తీర్పులో నిలబడకుండా తీర్పు నుండి జీవంలోనికి దాటి వెళ్ళగలుగుతాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయాన్ని విశాలపరుచుకొని దేవుని యొక్క ఆజ్ఞల మార్గంలో మనం పరిగెత్తినప్పుడు దేవుడు తన యొక్క మనశ్శాంతిని దేవుడు మనకి ఇవ్వగలిగిన వాడుగా ఉన్నాడు. ఈ లోకంలో మనకెన్నున్నప్పటికీ, ఎంతున్నప్పటికీ ఏవి మనకి మరి మనశ్శాంతిని ఇవ్వవండి. అవి కేవలం ఒక మెటీరియల్, ఒక వస్తువులంతే. కానీ దేవుడైతే మన ఆత్మకు నెమ్మదినిచ్చేవాడు, మన ఆత్మకు ఒక తృప్తినిచ్చేవాడు. దేవుని యందు మాత్రమే మనం ఆనందించగలిగితే మన జీవితానికి, మన భక్తికి, జీవనానికి కావలసిన వాటన్నిటినీ ఆయన దయచేయు దేవుడుగా ఉన్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము, అవును, పరిశుద్ధులు ఉన్నారండి. పాత నిబంధన పరిశుద్ధులు, క్రొత్త నిబంధన పరిశుద్ధులు, వారి యొక్క సాక్ష్యాలు, వారి యొక్క అనుభవాలు, వారు ప్రయాణించిన మార్గంలో దేవుడు చేసిన మేళ్ళు, తప్పించిన అపాయాలు, మాట్లాడిన దేవుని వాక్కు సమస్తము, వాటిని మనము మరి నిదర్శనముగా తీసుకొని మన పితరులను నడిపించిన దేవుడు ఆయన మనలను నడిపించే దేవుడుగా ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభులవారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు గనక ప్రియమైన వారులారా, ఆయన మారని ప్రేమతో మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. మార్పు వచ్చేది మనలోనే. మరి మన జీవితంలో ఆయన నమ్మదగిన వాడు గనక మనము కూడా నమ్మకస్తులుగా ఉండున్నట్లుగా, నమ్మకమైన వానికి మెండైన దీవెనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి కొన్నిసార్లు ఒక కఠినమైన సమస్యలు లేదా ఒక కఠినమైన ఇబ్బందులు లేదా కొన్ని ముఖ్యమైన మరి నిర్ణయాలు తీసుకోవడానికి మనకు దేవుని యొక్క వాక్కు చాలా అవసరము. అలాంటి పరిస్థితుల్లో మరి తెల్లవారుజామున 3 నుంచి 5 వరకు మనం లేచి దేవుని యొక్క సన్నిధానంలో విచారణ చేసి దేవునికి మన విన్నపాన్ని మనము అప్పగించుకున్నప్పుడు దేవుడు మనకి సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. మరి అనేకమైన సార్లు మరి మనము నిరంతరము ఆ విధంగా దేవుని యొక్క సన్నిధానంలో ఎలుగెత్తి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిశ్చయముగా మనము సంతోషించి హర్షించినట్లుగా మరి దేవుని యొక్క రక్షణ మనకు సమీపముగా ఉన్నదండి. మరి ఈ విధముగా ఈ చివరి దినాల్లో ఎడతెగక ప్రార్థన చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంతగానో సహాయం చేయనుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనము. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ప్రియమైన వారులారా, ఈ లోకంలో దేవుడు మన జీవిత కాలాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ జీవిత కాలాన్ని ఎందుకు ఇస్తున్నాడు అంటే దేవునితో మనం సమాధాన పడడానికి, దేవునితో మనం అనుబంధాన్ని కలిగి ఉండటానికి. కేవలం రొట్ట కొరకు, బట్ట కొరకు ఈ లోకం మట్టుకే మనం జీవించినడలా మరి మన ఆత్మను మనము నశింపజేసుకుంటాము, మట్టికి మన్నైపోతాము. కానీ ఆత్మకు ఒక గమ్యస్థానం అంటూ ఉన్నది. ఆత్మకు చావు ఉండదు గనక మరి ఆత్మ మరి దేవుడు పెట్టిన దీపము గనక మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది గనక ఆత్మ తిరిగి దేవుని యొద్దకు వెళ్ళాలి గనుక
మనం ఈ లోకంలో ఒక సిద్ధపాటు కలిగిన జీవితాన్ని, ఓ భయభక్తులు కలిగిన జీవితాన్ని మనం చేసినట్లయితే ప్రియమైన వారులారా, దేవుడు మన కుడి హస్తము పట్టుకొని తన కుడి పార్శ్వమున దేవుడు మనల నుంచి మనము కదల్చబడకుండా దేవుడు మనలను కంచెవేసి కాపాడగలిగిన దేవుడుగా ఉన్నాడు. ఉన్న పాటున ఉన్న స్థితిలో కేవలము కడగబడిన హృదయముతో, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, మన చేతులు రక్తముతో నిండి ఉన్నవి. కడగబడినప్పుడు ప్రభు రక్తములో దేవుని ఆత్మతో మనం శుద్ధీకరించుకున్నప్పుడు జీవితాంతము, ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి గడియ, ఎందుకంటే స్టిల్ మనం ఈ ఫ్లెష్లో ఉన్నాము. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ లోకములో రక్త మాంసం కలిగిన వారముగా ఉన్నామా? ఆయన రాజ్యంలో మనకు ప్రవేశం లేదండి. ఒక రూపాంతరపరచబడే క్రియ ఏ విధంగా ఒక క్యాటర్పిల్లర్ బటర్ఫ్లైగా మార్చబడుతుందో మనము రూపాంతరపరచబడిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ కార్యక్రమాలన్నీ చేయాల్సింది పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని వాక్యాన్ని మనం అప్పగించుకొని దేవునికి లోబడి మరి మన భారమును ప్రభు మీద వేసి మనం ముందుకు సాగిపోతున్నప్పుడు మరి దేవుడే మన భారములైన భరించి ఆయన సులువును తేలికగా చేసి మనలను అద్దరికి చేర్చగలిగిన దేవుడుగా ఉన్నాడు. మరి ఈ యొక్క వాక్యములను మంచి నేల మీద పడిన విత్తనముగా నూరంతలమైన భూఫలాన్ని దయచెనుగాక. దైవాశీస్సులు. ప్రైజ్ ది లార్డ్.